హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మసాలా లేకుండా చేపల ఫ్రైని ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే నచ్చితే షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి చేరుతుంది. ఈ చేప ఫ్రై చేయడానికైతే చేప ముక్కలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా చేసుకొని పెద్ద కడాయి తీసుకుని కడాయిలో ఆ చేప ముక్కలు వేసి చేప ముక్కలకి కాస్త పసుపు, సాల్ట్, కారం మీకు సరిపడా వేసుకొని చేప ముక్కలు అన్నిటికీ పట్టేలా చేసుకోవాలి. ఇందాక వీడియోలో చూపించినట్టు అలా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. అలా అరగంట చేప ముక్కలను పక్కన పెట్టడం వల్ల కారం, ఉప్పు ఉంటాయి కదా, అవి బాగా పడతాయి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కో ముక్క వేసుకోవాలి. నేనైతే పొయ్యి మీద వండుతున్నాను. మీరు గ్యాస్ మీద వండిన వాళ్ళైతే హై ఫ్లేమ్ కాదు, నార్మల్ ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వండండి. చేపలు నీచు వాసన, అదే మసాలా వేయలేదు కదా, నీచు వాసన వస్తాయేమో, ఎలా ఉండవేమో అనేసి అనుకోవద్దు. ఇవి డీప్ ఫ్రై అయిపోతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలకి స్కూల్కి బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇవి వారం రోజులు 10 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసినట్లయితే మనం అందులో చేపకుండే ముళ్ళును కూడా మనం తినొచ్చు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి వండుకుంటే మీకు కూడా తెలుస్తుంది. వండుకోండి. అలాగే లాస్ట్లో ఇంకొంచెం టేస్ట్ రావాలంటే కొద్దిగా కరివేపాకు వేసారంటే ఇంకొంచెం రుచి వస్తుంది. ఫైనల్గా నేను చేసిన ఫిష్ ఫ్రై అయితే ఇంత వచ్చింది. చాలా బాగుంది కదా, మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినండి.